కనపడుతుందా? వేరే తీసుకున్నా కలర్ కనపడుతుందా? నైన్ నెక్, బ్యాక్ నెక్, షోల్డర్ 5, 3 బ్యాక్ నెక్ కింద, షోల్డర్ కాడ 2.5 కింద 3. ఓకే, ఇంచు బ్యాక్ డాట్స్, పొడవు 4 ఇంచ్, బ్యాక్ డాట్స్ పొడవు 4. టోటల్ నడుము రోజు 38 బ్లౌజ్ సంఖ కింద 6.5 సంఖ. అండ్ హాఫ్ ఇచ్చాను, 6 వచ్చింది. బ్యాక్ సంఖ వచ్చేసి 1.5 రౌండ్ నుంచి డౌన్ సంఖ మళ్ళీ 9.5 సంఖ లోదు. టూ ఇంచ్ పెట్టుకుంటారు, 2.5 పెట్టుకుంటారు, 1.5 కూడా పెడతారు లూజు. కానీ నేను 2.5 పెడుతున్నా. పెద్ద సైజు బ్లౌజు కాబట్టి ఎక్కువ పెడుతున్నా. మళ్ళా సేమ్ ఇవి కొసలన్నీ చూసుకొని మళ్ళీ ఇలా పెట్టుకొని 2 ఇంచెస్ సేప్ పట్టీల కోసం బ్యాక్ పార్ట్ మలుచుకొని లైన్స్ గీసుకొని అర్థం కాకుంటే ఇలా స్కేల్తో గీసుకొని అర్థమైతే అవసరం లేదు, అర్థం కాబట్టి గీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో ఫ్రంట్ నెక్ అంతే పెట్టుకోవాలి. సైజ్ బ్లౌజ్ లేకుంటే కొలతల ప్రకారం అయితే కొలత తీసుకోవాలి. మనం సేమ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. అన్ని మార్కింగ్ పెట్టుకోవాలి. సైజు ప్రకారం అది ఎంత ఉంటే మనం అంతే పెట్టుకోవాలి డాట్స్. అప్పుడు ఎంత డాట్స్ ఉంటే అంతే పెట్టుకోవాలి. 3 డాట్స్ పొడవు ఉంది, ఇది ఇష్టం 2 ఇంచెస్ లేదా 2.5 వస్తుంటుంది పెద్ద సైజు బ్లౌజ్ బట్టి, అలా అంతే. ఇది ఇట్లా పెట్టుకున్నాక ఇది ఇలాక మనం పెట్టుకున్న మార్కింగ్కు ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. ఒక్కసారి మళ్ళా సైజు బ్లౌజు తీసుకొని సేప్ పట్టీ కాడ పట్టుకొని 3 ఇంచెస్ కాడ మనం పట్టుకొని సేమ్ వచ్చిందా రాలేదా ఒకసారి మనం చూసుకోవాలి. వచ్చింది అంటే ఓకే, రాలేదు అంటే కొంచెం కిందికి కూడా గీసుకోవచ్చు. అంతే, వచ్చింది కాబట్టి మనకు సరిపోయింది. ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో రౌండ్ బ్యాక్ పార్ట్ సంక అలాగే కట్ చేసుకోవాలి.
తర్వాత ఫ్రంట్కి వస్తున్నాం కాబట్టి ఫ్రంట్ది మనం ఇలా తీసుకోవాలి. తీసుకొని ఎంతసేపటికి మనకు ఎదురుగా ఉండాలి కటింగు, అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ గుర్తులు మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ గుర్తులు పెట్టేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్కు స్ట్రేట్ లైన్ మనం కొట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్లో మనం ఎంత తీసుకున్నామో ఇది కూడా సేమ్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి సేమ్ ఇలా మార్కింగ్ కొట్టుకోవాలి. సేమ్ కొట్టినాం కాబట్టి ఇలా ఒకటి ఉంటుంది, కానీ కాబట్టి ఇలా తీసుకుంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. కాదు అనుకుంటే మనకు వస్తుంది కాబట్టి కట్ చేసుకోవచ్చు. అలా నేనైతే వచ్చినా రాపోయినా నేనైతే ఇలా తీసేస్తా. కాకపోతే చెప్పడానికి రౌండ్ 1/2 ఇంచు సంక డౌన్ ఫ్రంట్ది మనం తీసుకోవాలి. ఇలా ఈ పైకి రాకముందే దీన్ని కట్ చేసేయాలి. పైదాకా రానియొద్దు, వస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సూట్ అవ్వవు షోల్డర్ మీద. ఇలా తీసుకోవాలి అంతే. వచ్చింది ఒక 40 నడుము లూజ్ ఉన్న వాళ్ళకు పెద్ద సైజు బ్లౌజ్ ఇది పర్ఫెక్ట్ వచ్చింది. స్టిచ్చింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది కూడా అంతే, సేమ్ దాన్ని బట్టి దీన్ని తీసుకున్నాం కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకా ఇందులో మనం కట్ చేసుకునేది ఏమీ ఉండదు. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. అందులో మనం వేసినాక కూడా చాలా బాగుంటుంది. ఇదొకటి మనం అసలు వేసుకున్నాక ఈ లైనింగ్ని మనం ఏమాత్రం ఎక్కడ కట్ చేయడం అవసరం లేదు. లైనింగ్ ఫస్టే పర్ఫెక్ట్ తీసుకుంటున్నాం అంతే. కుట్లలో తీసుకొని హ్యాండ్ ఎంత ఉందో అంతే, వాళ్ళు ఎంత పెట్టమంటే మనం అలాగే పెట్టాలి. హ్యాండ్ పొడవు సైజ్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను టేప్తో నేను తీసుకోవట్లేను, సైజ్ బ్లౌజ్ అంతే పెట్టుకుంటున్నా. ఇట్లా పట్టుకొని బ్లౌజు ఇలా సంఖ్య ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం కరెక్ట్ ఈ మార్కింగ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్ లూజు ముడత రావద్దు అనుకుంటే ఆ సైజ్ బ్లౌజ్ని ఇట్లా కరెక్ట్ పట్టుకొని మనం ఇలా మార్కింగ్ కొట్టుకొని ఈ మార్కింగ్లనే మనం కుట్టు రానియాలి. మార్కింగ్కు కొంచెం అచ్చు కొట్టుకోవాలి, సేమ్ వస్తుంది. అప్పుడు లూజు కుట్టు ముడతలు రావు. హ్యాండ్ పొడవు ఇంతే పెట్టుకున్నాను నేను, అంటే కొలత కాదు కాబట్టి సైజ్ బ్లౌజ్ కాబట్టి సైజ్ బ్లౌజ్ అంతే పెట్టేసుకున్నా. ఇలా తీసుకొని డౌన్ ఎక్కడి వరకు ఉందో ఈ డౌన్ ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది మనకి కాబట్టి అతుకు తీసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది కట్ చేసినాక నేను అతుకు తీసుకుంటా చూడు. ఇలా వచ్చింది కాబట్టి అతుకు మనకి ఎలా వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. ఇగో ఇప్పుడు సంక మనకు ఇంత పెరుగుతుంది కాబట్టి ఇలా తీసేసుకుంటే ఈడ ఎంత లూజ్ ఉందో ఈ నుంచి ఇంతే లూజు మనకు కనిపించాలి. ఇట్లా చూసుకుందాం టేప్తోని. ఇది వచ్చేసి 3 ఉంది సంక ప్లేస్ కాబట్టి మనం 3 తీసుకోవాలి. అక్కడ 2.5 తీసుకున్నాం కానీ ఇక్కడ 3 తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువనే ఉండాలి కాబట్టి. ఇలా ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఈ 3 కాడికి పెట్టి ఇట్లా సేమ్ తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది మనకు కుట్టనీకి. ఇట్లా సేమ్ బ్లౌజు కుట్టులు తేడా రాదు, ఏమి రాదు. తీసేసి మనకు హ్యాండ్ జాయింట్ పడుతుంది కాబట్టి మనం ఇది వేసుకున్నాకనే హ్యాండ్ లూజ్ సంక భాగం మనం తీసుకోవాలి. కానీ నేను ఇప్పుడు వీడియోలో చెప్పడానికి మాత్రం ఇలా సంక భాగం తీసుకోవడానికి చెప్తున్నా. ఇలాగ మనం వీడికి వచ్చే వరకు కలిపేసుకోవాలి. చక్కగా ఇట్లా తీసేసుకుంటే లోతు
ఇది వచ్చేస్తుంది. ఇది మనం వేసుకున్నాక ఇది కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్లోకి లోతు భాగం అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇంతే తీసుకోవాలి, కాబట్టి ఇంతే తీసుకోవాలి. ఎక్కువ తీయొద్దు, ఎక్కువ తీస్తే మనకు సరిపోదు క్లాత్. ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇట్లా మనం కొంచెం తీసుకుంటే హ్యాండ్కు ఇలా హత్తుకు వచ్చేస్తుంది. ఇది హ్యాండ్ హత్తుకు ఇలా మనం హత్తుకు పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇది కూడా సరిపోతుంది కాబట్టి బాగుంటుంది. బార్డర్ ఉంటే కనుక హెవీ బార్డర్ ఉన్న కొంచెం బార్డర్ ఉన్న హ్యాండ్సే ఫస్ట్ తీసుకోవాలి మనం. మామూలుగా బార్డర్ లేనివి అయితే లైట్గా ఉంటున్నాయిలే కానీ ఉన్న అవసరం లేదు. ఇలాంటివి అయితే మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ చూసుకొని లైన్స్ మనకు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఈ లైన్స్ మనం చూసుకొని మరత ఇప్పుకొని మళ్ళీ వేసుకొని మంచిగా మళ్ళీ ఇలా వేసుకొని మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ మనం తీసుకోవాలి ఇందులో. అప్పుడు మనకు కరెక్ట్ వస్తాయి అన్నీ. డోరీలు కావాలన్నా, వాళ్ళకి ఏదన్నా డిజైన్ కావాలన్నా, ఇంట్లోనే బాల్స్ కావాలన్నా ఇలాంటివన్నీ ఇందులో వెళ్తాయి మనకి హ్యాండ్ తీసుకున్నాక. అప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఇట్లా వెళ్తలేదు అనిపిస్తే రెండు ఒకసారి వేసుకొని తీసుకోవచ్చు. మనకి ఇలా కూడా వస్తాయి. ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే మనకు అతుకులు రాకుండా బ్లౌజు వచ్చేస్తుంది. అన్నీ అతుకులు వేసుకుంటే కూడా బాగోదు. ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సేప్ పట్టీలు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి నీట్గా వచ్చేస్తుంది. బాల్స్ అలాంటివి పెట్టాలన్నా కూడా ఈ లైన్లో మనం అన్నీ తీసుకోవచ్చు, వచ్చేస్తాయి. ఇది బుక్స్లకు దానికి వస్తుంది. అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తాయి. మనం ఖరాబ్ చేసుకొని కట్ చేసుకోవద్దు. ఇలా చేసుకోవాలి, చక్కగా సరిపోతుంది క్లాత్. తీసేసి